ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం గొల్లఘాట్ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది పెద్ద పులి. గత కొన్నాళ్లుగా పులి సంచరిస్తుండటంతో గ్రామస్తులు ఆందోళనకు గురవుతున్నారు. పులి భయంతో ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు గ్రామస్తులు. ఏ సమయంలో ఎటు నుంచి దాడి చేస్తుందో అన్న భయంతో కాలం వెళ్లదీస్తున్నారు. పెద్ద పులిని 3 సార్లు చూశామంటున్నారు ఆదిలాబాద్ జిల్లా గొల్లఘాట్ గ్రామస్తులు. పెద్ద పులి సంచారానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మహేంద్ర అందిస్తారు. గొల్లగట్టు గ్రామస్తులను నెల రోజుల నుంచి కూడా పెద్ద పులి భయాందోళనకు గురి చేస్తుంది. దీంతో వాళ్ళు పగలు రాత్రి అని నిద్ర కూడా పోకుండా భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడి మనం ప్రస్తుతం గొల్లగట్టు గ్రామ శివార్లలో ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు పులి ఇవాళ ఉదయం కూడా కనిపించిందని మాకు దాని గుర్తులను కూడా రౌండప్ చేశామని కూడా ఇక్కడ గ్రామస్తులు చెప్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూసుకుంటే గ్రామస్తులు ఇవాళ తెల్లవారుజామున పులి చూసిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఐడెంటిఫై చేసిన తర్వాత వీళ్ళు ఒక రౌండ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఉదయం అంటే ఒక పులితో పాటుగా దాని పక్కన 2 చిన్న పిల్లలు కూడా ఉన్నాయి చూసామని కూడా గ్రామస్తులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఒకసారి అడవులను కూడా స్పష్టంగా చూసుకోవచ్చు. పులి అడవులు వాళ్ళు గుర్తించినాయి. పులి వెళ్ళిన కొద్దిసేపటికే వాళ్ళు ఈ ప్లేస్ కు రావడం జరిగింది. వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి అది కదలికలు అనే దానికి సంబంధించి కూడా ఒక రౌండప్ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎన్ని రోజుల నుంచి కూడా ఈ పులి భయం ఉంది, వాళ్ళు ఎప్పుడెప్పుడు చూసారు, ఎటువంటి పరిస్థితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అనే దానికి సంబంధించి ఎట్లా పులి భయం ఏ విధంగా? మాకు గత 20 రోజుల నుండి పెదపులి అనేది ఈ అడవిలో తిరగడం జరుగుతుందండి. గత వారం రోజుల క్రింద ఒక ఎద్దును కూడా చంపేసింది విలేజ్ పక్కనే. మళ్ళీ రాకపోకలకు చాలా భయంకరంగా ఉన్నది. గత వారం రోజుల కింద మేము అటవీ శాఖ అధికారులను కానీ పొలిటికల్స్ కానీ వాళ్ళని కానీ మేము చెప్పడం జరిగింది. మాత్రం ఎవరు పట్టించుకోవడం లేదు. చేన్లకు పోతందుకు కనీసం రైతులు కూడా కూలి వాళ్ళు కూడా ఏడికి పోకుండా ఇంటికన్నే ఉంటున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. ప్రస్తుతం మా గ్రామానికి వచ్చే టీచర్లు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళు కూడా చాలా భయపడుతున్నారు. మేము కూడా మా విలేజ్ నుంచి పక్క విలేజ్ పోవడానికి మాకు కూడా చాలా భయంగా ఉంది. కొద్దిగా చీకటి పడిన తర్వాత ఇక రావడం కష్టము. అటే ఉంటున్నాము, మేము పక్క విలేజ్లోనే ఉంటున్నాము. మరి ఏదైనా అత్యవసరం పని ఒకవేళ వైద్య సిబ్బంది తరపున ఏదైనా మాకు ఒకవేళ ఏమైనా అవసరం పడితే కనుక మాకు ఎటువంటి సహకారం లేదు, సౌకర్యం లేదు. చాలా భయంగా ఉంది. ఇది మనం చూసుకోవచ్చు కూడా గ్రామస్తులు. అంటే పులి చూసిన అతను కూడా చెప్తాం. ఎప్పుడు చూస్తున్నావు పులి? 5 కొట్టంగా నిన్న ఏదైనా ఎడ్లు కట్టి ఉండే ఎడ్లు బెదిరినాయి. నీసుగా మోపు అటే పారేసినా ఇక కుడాలు కోసిన చేతుకు. మేము నేను 4 ఉండే, మేము మా బాయి మా అల్లుడు ఉండే. అయితే మేము బాగా ఎట్లా వచ్చినా మాకే ఏర్పడలేదు చెన్లకి. మేము చూసినాం ఎడ్లు ఇటు పనమరా అటు జంప్ వేసింది అటు నిన్న ఎడ్ల మీదకి వెళ్ళి. ఒకటే పెద్ద పులి ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి పక్కన. ఒకటే కానెత్తి నాకు అయితే, కానీ ఆమె పిల్లలు ఉన్నాయి అనుకో జాగా విడిచలేదు. అది ఇంత ఏరియాలో ఉన్నది. నెల రోజులే అయినాయి. అడవి లాంటి ప్రదేశమే ఉంటుంది. రావడం చాలా ఇబ్బందిగా ఉన్నాయి సార్. ప్రత్యక్షంగా చూస్తున్నారు, ఇక్కడ జనానికి ఇబ్బంది అవుతున్నాయి సార్. మేము రావాలంటే మా కోసం ఒక 4 ఆటో తీసుకొని అక్కడికి వచ్చిన తర్వాతనే ఆటోలో బయలుదేరి మేము ఇటు రావాల్సి వస్తున్నాయి సార్. ఖచ్చితంగా పులి ఉన్నది అనేది కన్ఫర్మ్ సార్. ఫారెస్ట్ అధికారులు ఇప్పటికైనా గ్రహించి ఈ గ్రామంలో నుంచి ఈ పులిని తరలించి ఏర్పాటు చేయాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి దీన్ని గ్రహించాలా. గ్రామస్తులందరూ రోజు వాళ్ళకున్న భయాందోళన అయితే మేము రోజు చూసి మాకే ఇబ్బంది కలుగుతున్నది.
పాపం వాళ్ళు ఇచ్చే సహకారం వల్లనే మేము వీడికి రోజు రాగలుగుతున్నాం. ఇది మనం చూసుకోవచ్చు కూడా స్పష్టంగా ఇటు గ్రామస్తులు పడుతున్న ఆవేదన అంటే వాళ్ళు నెల రోజుల నుంచి కూడా ఈ పులి భయంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఇటు రైతులు కానీ అటు పంట చేనులోకి వెళ్ళని పరిస్థితి, ఇటు ఉపాధ్యాయులు కానీ స్కూళ్ళకి వెళ్ళని పరిస్థితి. దీంతో స్కూల్లో కూడా పాఠశాలలో కూడా ఇవాళ పిల్లలు కూడా సెలవు కూడా ప్రకటించామని కూడా టీచర్లు కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పులి భయం మాత్రం వీళ్ళ నెల రోజుల నుంచి మాత్రం ఇబ్బందులకు గురి చేస్తుంది అనేది మాత్రం స్పష్టంగా గ్రామస్తులు పడుతున్న ఆవేదన చూసుకోవచ్చు. వాళ్ళు పగలు రాత్రి అని వాళ్ళు నిత్యం టెన్షన్ గా బతుకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎటు వెళ్ళాలన్నా 10 మంది సపోర్ట్ తోనే బయటికి వెళ్తున్నామన్నది గ్రామస్తులు నుంచి వస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు స్పందించి పెద్దపుల్లిని కూడా ఇక్కడ నుంచి తరలించాలన్నది మాత్రం గ్రామస్తుల నుంచి వస్తున్న డిమాండ్. కెమెరా పర్సన్ సత్యంతో మహేంద్ర, NTV, ఆదిలాబాద్.